నమస్తే. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ నిన్న చేసినటువంటి ట్వీట్ అగ్గిరాజేసుకుంటా ఉంది. ఆమె దివ్యాంగులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఏదైతే దివ్యాంగులకి రిజర్వేషన్ల కోటా అవసరమా అంటూ దివ్యాంగులను అవమానించేటువంటి విధంగా తాము ట్వీట్ చేసిందన్నటువంటి నేపథ్యంలో నిన్న మరి ఎవరైతే ఐఏఎస్ శిక్షకురాలు బాలలతతో పాటు చాలామంది ఈ యొక్క దివ్యాంగుల సంబంధించినటువంటి మేధావులంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి స్మితా సబర్వాల్ని మరి దుమ్ము దులిపినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ కూడా స్మితా సబర్వాల్ తగ్గట్లేదు. వాళ్ళు నిన్న ప్రధానంగా ఒక డిమాండ్ చేయడం జరిగింది. 24 గంటలలో దివ్యాంగులకి ఖచ్చితంగా స్మితా సబర్వాల్ క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణలు చెప్పనట్టయితుంటే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, ధర్నాలు రస్తారోకోలు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక మంచి హోదాలో విధులు నిర్వహించినటువంటి స్మితా సబర్వాల్ ఈ విధంగా మాట్లాడడం ఆమె యొక్క అహంకారపూరితమైనటువంటి ధోరణికి నిదర్శనం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఆమె ట్వీట్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళే. ఆమెకు అహంకారం ఎక్కువైపోయి అహంకారం తలకెక్కింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలామంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి ఆమె క్షమాపణ చెప్పకుంటూ మళ్ళీ ట్వీట్ల మీద రీట్వీట్లు చేస్తూ ఉంది, సవాళ్ళు విసురుతూ ఉంది. అయితే ఏదైతే కావాల్సింది ఫిజికల్గా కాదు ఫిట్టు, మానసికంగా ఫిట్గా ఉండాలని నిన్న చెప్పడం జరిగింది. ఉద్యోగాలు చేయాలంటే, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే కేవలం ఆఫీసులో కూకోనో లేకపోతుంటే ఫీల్డ్ మీదకి పోయినంత మాత్రాన పరిష్కారం కావు. అంటే ఎవరైతే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణిస్తారు. ఇక్కడ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఉందో మరి గత కొద్ది ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఆమె కార్లల్లో, ఆమె ఫ్లైట్లల్లో, చాపర్లో తిరిగేటువంటి వ్యక్తి. ఈమె ఇట్లా అహంకారపూరితంగా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని నిన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఆమె నిన్న చేయడం జరిగింది మరొక ట్వీట్. ఏది నిన్న సాయంత్రం ఏమని, నేను అన్నది కేవలం ఈ విధంగా అన్నాను తప్పించి దివ్యాంగులని నేను అవమానించేటువంటి విధంగా నేనేం పోస్ట్ చేసినా, నేనేమని చెప్పినా, ఐపీఎస్లో కానీ మరో పక్కన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కానీ రక్షణ డిపార్ట్మెంట్లో కానీ దీంట్లో ఇక్కడ దివ్యాంగులకు ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉండదు, దివ్యాంగులకు రిజర్వేషన్ ఉండదు. అయితే ఇట్లాంటిది ఈ యొక్క రిజర్వేషన్ని ఐఏఎస్కు ఎందుకు ఉండదు అని చెప్పేసి నేను అన్నాను తప్పించి నేను వద్దని చెప్పలేదు. ఇప్పుడు మరి నువ్వు అన్నది ఏమున్నది? తన్ని పడేసి తన్న ఒక తీరుగానే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అన్నటువంటిది ఏంటి, ఐపీఎస్లో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో, రక్షణ డిపార్ట్మెంట్లో వాళ్ళకు దివ్యాంగుల కోట ఉన్నది. ఐఏఎస్లో ఎందుకు అన్నామంటే వద్దనే కదా అర్థం, వాళ్ళకి ఏం అవసరమనే కదా అర్థం. దీన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఒకవేళ కనుక మీ మనసు నొచ్చుకున్నట్టయితే ఉంటే నేను క్షమాపణ చెప్తా ఉన్నాను అన్నటువంటి ఆ వ్యాఖ్యలు ఆమె చేయలేదు. ఇక ఇంకొక పక్కన ఆ సమర్థించుకోవడం, మరో పక్కన నిన్న ఐఏఎస్ శిక్షకురాలు ఎవరైతే ఉన్నారో బాలలత నిన్న ఒక సవాల్ను విసరడం జరిగింది. స్మితా సబర్వాల్ నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు వచ్చి నాతో పాటు ఎగ్జామ్ రాయని చెప్పేసి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. దానికి ప్రతిస్పందించినటువంటి స్మితా సబర్వాల్ కాసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది, మరో ట్వీట్. నేను నీతోటి ఎగ్జామ్ రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ యూపీఎస్సీ ఒప్పుకోదు, నా వయసు పరిమితి పెరిగిపోయింది కాబట్టి నేను ఎగ్జామ్ రాయలేను, కానీ నేను సవాళ్ళు మాత్రం స్వీకరిస్తూ ఉన్నానని చెప్పేసి చెప్పడంతో పాటు మరో సంబంధించినటువంటి అంశం కూడా, ఏదైతే మీరు రిజర్వేషన్లను పొందుతూ ఉన్నారు కదా, మీ దివ్యాంగ రిజర్వేషన్లని మరి ప్రజల యొక్క ఫీల్డ్ కోసం వినియోగిస్తున్నారా, అంటే ప్రజల యొక్క వాళ్ళ కోసం వినియోగిస్తున్నారా, లేకపోతే మీ యొక్క కోచింగ్ సెంటర్లను నిర్వహించుకోవడానికి వినియోగిస్తున్నారా అంటే ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే. అగ్నికి ఆజ్యం పోసినటువంటి తీరుగానే ఆమె ట్వీటు మళ్ళీ ఒకసారి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈమె చేసినటువంటి ట్వీట్ నేపథ్యంలో మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం
స్పందించడం జరిగింది ట్విట్టర్ వేదికగా మరి చాలా మరి ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఏమని స్పందించడం జరిగింది అంటే స్మితా సబర్వాల్ ఎవరైతే బాలలత ఉందో బాలలత సవాలు స్వీకరించినటువంటి ట్వీట్, మరో పక్కన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఆకునూరు మురళి ఉన్నాడో ఆకునూరు మురళి ఎవరైతే స్మితా సబర్వాల్ ఉన్నారో స్మితా సబర్వాల్ పైన ఏమని సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాంట్లో ఏమని రాసుకొచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి అయితే చూద్దాం. నిన్న ఆమె మాట్లాడింది, బాలలత నిన్న మాట్లాడినటువంటి వీడియో ఇది. ఒకసారి కనుక స్మితా సబర్వాల్ చేసినటువంటి ఏదైతే ఆమె చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కేవలం మరి గంట కూడా కావట్లేదు, గంట క్రితమే ఆమె స్మితా సబర్వాల్ ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఐ విల్ టేక్ ఆన్ హర్ ఆడ్ ఛాలెంజ్ బట్ డౌట్ యూపీఎస్సీ విల్ పర్మిట్ మీ డ్యూ టు మై అడ్వాన్స్డ్ ఏజ్ సైన్స్ సుధాకర్ ఉడుమల యు ఆర్ హర్ స్పోక్ పర్సన్ ప్లీజ్ డూ ఆస్క్ హర్ ఓన్లీ వన్ క్వశ్చన్ టు వాట్ యూజ్ హ్యాస్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ disability quota to run కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ టు సర్వీస్ దట్ అని చెప్పేసి ఏదైతే ఆమె చేసినటువంటి ఈ ట్వీట్ని కనుక మనం చూసుకున్నట్టయితే నాకు ఒక డౌట్ ఉంది, మీకు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ల కోట దివ్యాంగుల రిజర్వేషన్ కోట ఏదైతే ఉందో ఆ కోటాని ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఫీల్డ్ కోసం మీరు ఎక్కడ కూడా వాడడం లేదు, కేవలం మీరు ఇన్స్టిట్యూట్ కోసం వాడుతున్నారా అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొక పక్కన ఐ వుడ్ టేక్ ఆన్ హర్ ఆడ్ ఛాలెంజ్ బట్ డౌట్ యూపీఎస్సీ విల్ పర్మిట్ మీ డ్యూ టు మై అడ్వాన్స్డ్ ఏజ్ అంటే నాకు ఏజ్ లేదు, ఏజ్ అయిపోయింది, దీనికి యూపీఎస్సీ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ఒప్పుకున్నట్టయితే నేను రాసేదాన్ని, కానీ నాకు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను కూడా నీకు ఒక సవాలు విసురుతా ఉన్నా, మీరు ఎక్కడ ప్రజల ఫీల్డ్ కోసం మీరు వాడుతూ ఉన్నారు మీ యొక్క రిజర్వేషన్ దివ్యాంగుల రిజర్వేషన్ కోటను అని చెప్పేసి ఆమె మరొకసారి కొంత ఇది గందరగోళమైనటువంటి ట్వీటే. అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, మండుతున్నటువంటి మంట పైన మరొకసారి పెట్రోల్ పోసినటువంటి తీరుగానే ఆమె యొక్క వ్యాఖ్యలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ఇప్పటికే నిన్ననే బగ్గుమన్నారు ఒక దివ్యాంగులంతా. ఈసారి ఈ ట్వీట్ నేపథ్యంలో ఇంకా మరో పక్కన దివ్యాంగులంతా కూడా మళ్ళొకసారి రెచ్చిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఇప్పట్లో తెరపడేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఇది ఇట్లా ఉంటే ఆకునూరి మురళి సార్ సైతం కూడా చాలా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మురళి ఆకునూరి నిన్న ఏదైతే ఆమె మాట్లాడినటువంటి తర్వాత బాలలత గారు మాట్లాడిన తర్వాత ఈ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి అహంకారపూరిత రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మన పాలసీ మేకర్స్. పార్లమెంట్ చేసిన పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995 చట్టం ఉందని దాని ప్రకారమే ఉద్యోగాలలో రిజర్వేషన్స్ వచ్చాయని ఈవిడకు తెలియదా, లేక పార్లమెంటునే కించపరిచే గర్వం తలకెక్కిందా? ఇప్పటికే పనిచేస్తున్న ఇద్దరు ఈ మధ్యనే రిటైర్డ్ అయిన ఒక పీడబ్ల్యూడి ఐఏఎస్ అధికారులు పేర్లు చెప్పను, అద్భుత పనితీరు మన కళ్ళకు కనపడుతుంది కదా. అసలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు? ఒక కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్ప. కేసీఆర్ సపోర్టుతో దేశంలోనే హెలికాప్టర్లో తిరిగే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆ మాత్రం తల బిరుసుతనం ఉంటుందేమో అని చెప్పేసి ఆకునూరి మురళి గారు మరి స్మితా సబర్వాల్ పైన మరి ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. నిజంగా కూడా ఎవరు తిరుగుతూ ఉన్నారు ఫీల్డ్లో చాలా తక్కువ మంది తిరుగుతూ ఉన్నారు. కేవలం ఇంకా ఈమె స్మితా సబర్వాల్ అయితే కేవలం ఏసీ రూములకు పరిమితం అయిపోవడం, కేవలం విమానాలలో హెలికాప్టర్లో పర్యటనలు చేయడం, ఇది తప్పించి స్మితా సబర్వాల్కి ఏం తెలియదు. ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో మరి కీలక శాఖలో పనిచేయడం జరిగింది. ఆమెకు మరి పబ్లిసిటీ కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉందా ఏందనేది అర్థం కాదు, కానీ మరి వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసింది అనేది ఇప్పుడు కూడా మనకు అంతుపట్టినటువంటి అంశం. ఇక మరో పక్కన చూసుకున్నట్టయితే ఉంటే ఎవరైతే సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు సంబంధించినటువంటి దాంట్లో చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది కూడా చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది వ్యక్తులు కూడా ఎవరైతే కళ్ళు కలపడకపోయినా లేకపోతే ఉంటే ఇంకా ఏదో కాలు చేతులు కొంత పని చేయకపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా రంగాలలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినటువంటి వాళ్ళ దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ యొక్క చరిత్రను ఆ చరిత్ర పుటలలోకి ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి ఇక్కడ ఈ ఎవరైతే స్మితా సబర్వాల్కు గుర్తు రాలేదా?
కేవలం మానసికంగా ఏదైతే ఉన్నటువంటి ఫిజికల్గా ఫిట్నెస్ కాదు, మానసికంగా ఫిట్నెస్ ఉండాలి. అంటే ప్రజలకు సేవ చేసేటువంటి దృక్పథం ఉంటేనే వాళ్ళు పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈమె మరి దేన్ని చూసుకొని మరి అంటా ఉందో మరి లేకపోయిందంటే ఆమెకు అన్ని అవయవాలు కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నాయి కాబట్టి పాపం మరి వాళ్ళని ఎందుకు విమర్శించాల్సి వస్తుందో అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పార్లమెంటులోనే మరి అది పార్లమెంటే ఇచ్చినటువంటి వాళ్ళకు ఒక గొప్ప వరం అది. మరి అట్లాంటి దాన్ని ఒక పార్లమెంటు వ్యవస్థను కూడా కించపరిచేటువంటి విధంగా స్మితా సబర్వాల్ మరి ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ద్వారా మరి కొద్దిసేపటి క్రితమే మళ్ళీ బాలలత పైన విరుచుకుపడడం, మరి మీ యొక్క దివ్యాంగుల యొక్క రిజర్వేషన్ కోటాని ఏ విధంగా వాడుతూ ఉన్నారు, ప్రజల యొక్క మరి హక్కుల కోసం, ప్రజల యొక్క ఫీల్డ్ వర్క్ కోసం ఏమైనా వాడుతూ ఉన్నారా, మీ యొక్క పర్సనల్ ఇన్స్టిట్యూట్స్ కోసం వాడుతూ ఉన్నారా అన్నటువంటి ఆమె ఆ వ్యాఖ్యలను దాంట్లో రాసుకురావడం జరిగింది. ఇంకొక పక్కన ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఆకునూరి మురళి గారి ట్వీటు, ఇది ఇప్పట్లో ఆగేలాగానైతే కనపడతలేదు. రకరకాలుగా మరి స్మితా సబర్వాల్ని మరి ఆడిపోసుకుంటా ఉన్నారు, తిడతా ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఒక గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గింత నీచంగా ప్రవర్తించడం ఏంటి, అసలు అట్లాంటి వాళ్ళను అక్కును చేర్చుకోవాల్సినటువంటి అధికారి మరి వాళ్ళపైననే అక్కసు కక్కడం ఏంది అని చెప్పేసి వాళ్ళైతే చాలా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఇది ఇప్పట్లో ఆగుతుందా, మళ్ళీ ఈమె చేసినటువంటి స్మితా సబర్వాల్ కాసేపటి క్రితం చేసినటువంటి ట్వీట్ తర్వాత ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.